సేంద్రియ ఎరువులతోనే ఓ యువకుడు సేద్యం చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం ఇవ్వడమే లక్ష్యంగా సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నాడు. ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంతో ప్రతిభను కనబరుస్తున్నాడు. కాదేదీ కాలుష్యానికి అనర్హమంటూ నిత్యం మనం తినే తిండి కూడా కలుషితంగా మారింది. ఆహారం మొత్తం రసాయన పూరితంగానే ఉంది. వీటి వల్లే కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. అయినా మార్కెట్లో శుభ్రమైన నాణ్యమైన ఆహారం దొరకడమే గగనంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు నిర్మల్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందుకు అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మంద శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వాసి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ సాగును ఓ వినూత్న ప్రయోగంగా ప్రారంభించాడు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంతోనే దిగుబడి సాధ్యమవుతుందనే అపోహలని చెరిపివేశాడు. సేంద్రియ పద్ధతులతోనూ మెరుగైన దిగుబడులు సాధించవచ్చని నిరూపించాడు. సేంద్రియ పద్ధతిలో రకరకాల పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. తొలుత మామూలు పెట్టుబడితో 3 ఎకరాల పొలంలో కూరగాయల పంటలు పండించే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అలాగే సాగులో ఎలాంటి సమస్య ఎదురైనా రసాయనాలు లేకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే నివారించే చర్యలు తీసుకుంటున్నాడు. పంటలకు సోకే వ్యాధులు, తెగుళ్లను తగ్గిస్తూ టమాటాలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆకుకూరలు ఇలా అన్ని రకాల కూరగాయలు పండించి చూపుతున్నాడు. సేంద్రియ పద్ధతిలోనే సాగు చెయ్యాలనే లక్ష్యంతో తొలి దశ నుంచే పేడ, గంజు, వేప కషాయం సిద్ధం చేసుకుని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను వాడుతున్నారు. విత్తనాలు నాటడానికి ముందే బెడ్ తయారు చేయడంలో సేంద్రియ ఎరువు, మట్టిని సిద్ధం చేసుకున్నారు. బెడ్ను వేప కషాయంతో శుభ్రపరిచారు. డిప్ ద్వారా మొక్కలకు నీరందిస్తూ అవసరమైతే ఫాగర్స్తో నీటి తుంపర్లు చల్లుతూ నిర్దేశించిన ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త వహించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వేప కషాయం, గంజు, పేడతో పాటు సంప్రదాయ ఔషధాన్ని పిచికారీ చేస్తూ వ్యాధులు రాకుండా నిరోధించగలిగారు. ఏది ఏమైనా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నదాంతోనే నాణ్యమైన ఆహారాన్ని పొందవచ్చని నిర్వాహకుడు మంద శ్రీనివాస్ అంటున్నారు. ఈ పశువుల ఎరువు కానీ, ఈ ఎరువు వేయించడం కానీ పెద్ద మొత్తంలో ఎరువు వేయించాము. ఒక 7-8 లారీలో ఎరువు వేయడం జరిగింది ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఎలాంటి యూరియా కానీ ఎలాంటి రసాయన ఎరువుల జోలికి వెళ్ళకుండా సో పూర్తిగా ఆర్గానిక్ కాన్సెప్ట్లోనే చేద్దాము అని డిసైడ్ అయ్యి సో అదే మెథడ్ ఫాలో అవుతున్నాము. రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడితే భూమి నిర్జీవమైపోతుందని, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు, క్రిమికీటకాలు చనిపోతాయని నిర్వాహకులు మంద శ్రీనివాస్ అంటున్నారు. అందుకే సహజ సిద్ధంగా లభించే పేడ, గేదె మూత్రం, వేప కషాయంతోనే సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నానని చెబుతున్నారు. దీనివల్ల ప్రస్తుతం కష్టంగా ఉన్నా దీర్ఘకాలంలో చాలా ఉపయోగాలున్నాయని అంటున్నారు. అలాగే ఈ సేంద్రియ సాగును చూసి చుట్టుపక్కల చాలా మంది సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ రసాయన ఎరువులకు పెద్ద మొత్తం ఖర్చు చేయకుండా మీరు ఏదైతే ఫ్రీగా మీకు అందుబాటులో ఉండేదే తక్కువ ఖర్చుతోని పంటలు పండించి ఇవ్వగలిగితే మీకు ఖర్చు తక్కువ ఖర్చులో పంట చేతికి వస్తుంది. ప్లస్ అలాగే మంచి ఆహారాన్ని కూడా మీరు సొసైటీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి చేసి చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చిన. ఈ మళ్ళీ పక్క రైతులు ఇక్కడ మాకున్న చుట్టాలు వాళ్ళు కూడా దీనికి ఎంకరేజ్ చేసి ఇంకా ఇట్లనే పండియాలని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువనే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది చూసి మా పక్కన కూడా 2 తోటలు తయారవుతున్నాయి. మొత్తానికి నిర్మల్ యువకుడు చేసిన ప్రయోగం ఫలించింది. పంటకు ఎటువంటి రోగము లేకుండా ఆరోగ్యకరమైన దిగుబడి వస్తోంది. శాంపిల్ టెస్ట్ కూడా జరిపి సహజ ఆహార కేంద్రం సర్టిఫికెట్ను కూడా పొందారు. సేంద్రియ ఉత్పత్తులకు ప్రభుత్వం చేయూతనిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అధిక దిగుబడుల కోసము, తెగుళ్ల నివారణ కోసము ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని వాడుతూ పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు.
ఇటు తినేవారికి కానీ పండించేవారికి కానీ మరో మార్గం లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో అమెరికాలో స్థిరపడ్డ నిర్మల్కి చెందిన యువకుడు సహజ ఆహారం పేరిట ఆర్గానిక్ ఫుడ్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి కేంద్రాలు ఇదే స్ఫూర్తితో మరిన్ని వచ్చి ఆదాయ వనరుగా ఉపయోగపడుతూనే ఆరోగ్యాన్ని పంచాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో శ్రీధర్, 10 టీవీ, ఆదిలాబాద్ నుండి.